నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో థిక్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కర్రీ కోసం నేను ఇక్కడ 1.5 కేజీ చికెన్ని తీసుకున్నాను. చికెన్ని ఫస్ట్ బాగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ఫ్రై ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 4 యాలకులు, 10 వరకు లవంగాలను వేసి వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. పూర్తిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించకూడదండి. ఇలా వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. అలా మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పెద్ద సైజులో ఉండే ఒక ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అడుగున అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి కలపలేదు అంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఈ ఉప్పు పసుపు 2 చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని చికెన్ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ తాలింపు వేసేటప్పుడు పచ్చిమిర్చిని వేసుకున్నాము. అలాగే మసాలాలో చెక్క, లవంగాలు, మిరియాలు వీటిని కూడా వాడాం కాబట్టి కారం వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలండి. మంటను సిమ్లోనే ఉంచేసి దీనిపైన మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ను ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా పైకి తేలింది. అలాగే టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. కర్రీ కొంచెం ఎక్కువ గ్రేవీ ఉండేలాగా చేస్తున్నాను కాబట్టి నీళ్ళని ఎక్కువగానే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ను ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ ఈ విధంగా బాగా ఉడకపట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా మొత్తాన్ని వేసుకోవాలి. ఈ మసాలాతో పాటు 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా ఇంకా ఎండు కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మంటను సిమ్లోకి టర్న్ చేసుకొని గ్రేవీ కొంచెం చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు చికెన్ ఉడికించుకోవాలి. చల్లబడే కొద్దీ గ్రేవీ ఇంకా తిక్కగా అవుతుంది కాబట్టి కరెక్ట్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.